ఉంటుందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యని ఖండించారు. యువర్ బ్రదర్ హాస్ కండెమ్, దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. యు ఆర్ సపోర్టింగ్, ఆయన ఆ మాట చెప్తే యు ఆర్ సపోర్టింగ్ హిమ్. అదే మరి అధ్యక్ష, మక్కా మసీదులో పేలుళ్లు, అదే మరి ఇంకో పక్క చూస్తే అయేషా ఒక మైనారిటీ అమ్మాయిని అతి దారుణంగా మానభంగం చేసి మళ్ళా చంపిన తర్వాత మానభంగం చేస్తే ఆ తల్లిదండ్రులు కాంగ్రెస్ నాయకులు చేశారని చెప్తా ఉంటే మీరు ఏం మాట్లాడరు. ఏం జరిగినా పర్వాలేదు, మీకు బ్లైండ్ గా సపోర్ట్ చేస్తారు. అధ్యక్ష, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మతాల్ని రాజకీయాలకు అడ్డం పెట్టుకోవడం తప్పు. ఏ మతమైనా సరే మతాన్ని మతంగా చూడాలి. మతం అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని రాజకీయ నాయకులు రాజకీయాలకు ఉపయోగించుకోవడం చాలా తప్పు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇంకా స్పష్టంగా చేస్తున్నాం. రాజకీయ వ్యవస్థల్ని మీరిష్ట ప్రకారం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు. నేను అడుగుతున్నా, మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. చిత్తూరులో 5 మంది ఎస్పీలు 4 సంవత్సరాల్లో మారుస్తారు. నిజామాబాద్లో 6 మందిని మారుస్తారు. గుంటూరు 4 మారుస్తారు. విశాఖ రూరల్ 4, వెస్ట్ గోదావరి 4, శ్రీకాకుళం 4, ఆదిలాబాద్ 4, నెల్లూరు 6, మెదక్ 4, హైదరాబాద్ సిటీలో 4.5 సంవత్సరాల్లో 5 మంది పోలీస్ కమిషనర్ మారుస్తారు. ఏమండి, మీ ఇంట్లో సర్వెంట్స్ కంటే హీనంగా మీరు చూస్తున్న ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీస్, ఐపీఎస్ ఆఫీసర్ని, ఆల్ ఇండియా సర్వీసెస్ ని మీ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మీ మాట వినకపోతే మారిస్తే ఎవరిని వేసుకున్నారండి? మీ మాటని ప్రమోట్ వేసుకుంటారా మీరు? మీ మాటని ఎవరింటే వాళ్ళ మాట మాట్లాడుకుంటారా? అంటే మీ ఇంట్లో ఊడిగం చేస్తే వాళ్ళు మంచి ఆఫీసర్లు, మీరు చేసేది తప్పంటే వాళ్ళు చెడ్డ ఆఫీసర్లు. అధ్యక్ష, ఇది ఎక్కడ పోతుందని అడుగుతున్నాను. ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ కావడానికి ఈ ప్రభుత్వం బాధ్యత. అధ్యక్ష, ఎప్పుడైనా సరే నేను చాలా స్పష్టంగా చెప్పాను, హిందూయిజాన్ని గౌరవించాలి, ఇస్లాంను గౌరవించాలి, క్రిస్టియానిటీ గౌరవించాలి, సిక్కులను గౌరవించాలి. ఇది వాళ్ళ మనోభావాలు. వాళ్ళ మనోభావాలకు ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా అది తప్పు. అందుకనే తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని ఎప్పుడూ మాట్లాడుతున్నాం. అధ్యక్ష, ఇటీవల ఏం జరుగుతా ఉంది? లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడ క్రిస్టియానిటీ పెట్టారని ప్రతిరోజు నిరసనలు. అంటే మీరంతా కూడా మతాలను రెచ్చగొట్టే వాళ్ళకి ఆస్కారం ఇస్తున్నారు. అక్కడ సిలువలు పెట్టారంటే ముఖ్యమంత్రి పట్టించుకోడు. ఎక్కడ తీసుకుపోతున్నారు అధ్యక్ష? అంటే అక్కడ హిందువులు దాన్ని, బీజేపీ దాన్ని ఆసరాగా తీసుకుని, ఆర్ఎస్ఎస్ ఆసరాగా తీసుకుని వాళ్ళు రెచ్చగొట్టాలి. రెచ్చిపోతే మీకు ఆనందం. ఎక్కడ దేశ ఇది? నిన్న మనం చూశారు, క్రిస్టియానిటీలో కూడా చిచ్చులు పెట్టారు. ఈ ముఖ్యమంత్రి గారు ఎంత సమర్థుడంటే, ఆ పాలనే ఒక వ్యక్తి ఉంటే అతనికి బ్రదర్కి విరోధాలు పెట్టి, విభేదాలు పెట్టి వాళ్ళిద్దరిని చేసి మీ అల్లుణ్ణి ఎవరైతే అనిల్ కుమార్ ఉన్నారో ఆయన ద్వారా మొత్తం రాష్ట్రం అంతా ప్రచారం. ఎక్కడికి పోతున్నారండి మీరు? మీకు రాజకీయం కావాలి, ఓట్లు కావాలి. ఓట్ల కోసం ఎలాంటి నీతి మాలిన చర్యలు చేయడానికి మీరు ఏమాత్రం వెనకాడడం లేదు. అదే జరుగుతా ఉంది. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా ఈరోజు రాష్ట్ర అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం. ఇదే మరిగా ఆర్ఎస్ఎస్ అతను వచ్చాడు, జనరల్ సెక్రటరీ విహెచ్పి ప్రవీణ్ భాయ్ తొగాడియా వచ్చి ఇదే మరిగా మత విద్వేషాలు రెచ్చగొడతానంటే అరెస్ట్ చేయమన్నాను. అదే అక్బర్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ అసౌద్దీన్ ఓవైస్తున్నాడు. ఇదే మరిగా మత విద్వేషాలు రెచ్చగొడితే ఆయన కూడా జైల్లో పెట్టాం. ఆర్ఎస్ అని, విహెచ్పి అని, లేకపోతే ఎంఐఎం అని, లేకపోతే ఇంకొకరిని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశాం, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని జైల్లో పెట్టాం. అది పెట్టాం కాబట్టి తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడాం. మతం అనేది మీ ఇంట్లో పెట్టుకోండి, మీ బెడ్రూమ్ లో, మన పూజ రూమ్ లో పెట్టుకోండి, బజార్లోకి తేవడం కాదు. ఎప్పుడైతే మత సామరస్యాన్ని కాపాడకుండా మత విద్వేషాలకు రెచ్చగొట్టే వాళ్ళపైన అప్రమత్తంగా లేకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలే ఈ రోజు రాష్ట్రంలో వచ్చాయి. అందుకనే లా అండ్ ఆర్డర్ భ్రష్టు పట్టింది. లా అండ్ ఆర్డర్ భ్రష్టు పట్టడానికి 2 ప్రధాన కారణాలు. ఒకటి, మీరు ఎవరైతే రాజకీయం కోసం, ఓట్ల కోసం వాళ్ళని ప్లీజ్ చేయడం మొదలు పెడుతున్నారు, కొంతమందిని కావాలని దూరం చేయడం మొదలు పెడుతున్నారు. ఇంకో పక్క మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆఫీసర్లు ఇష్ట ప్రకారం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మీ మాట వినేవాళ్ళే పెట్టుకుంటున్నారు. అందుకే ఇవన్నీ జరిగాయి. అందుకనే మళ్లీ కోరుతున్నాం, ఈ రోజు మళ్ళా హెచ్చరిస్తున్నాం,
ఈ ప్రభుత్వం గాని సక్రమైన పద్ధతిలో లేకపోతే ఇంకా తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎంఐఎం కూడా చెప్తున్నాను, మేం మీకు వ్యతిరేకం కాదు. అదే మాదిరిగా ముస్లింలకు తెలుగుదేశం పార్టీ చేసిన పనులు ఎవరో చేయలేదు. భవిష్యత్తులో కూడా మైనారిటీస్ ఆదుకుంటాం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారో అలాంటి పార్టీని మీరు సపోర్ట్ చేసి మీ మీద పెట్టి వాళ్ళు తుపాకులు కాల్చాలనుకుంటున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని మరొకసారి కోరుకుంటూ అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్ లో ప్రజలందరూ భయపడుతున్నారు. అధ్యక్ష, మీ ఆధ్వర్యంలో కావాలంటే పెట్టండి, లా అండ్ ఆర్డర్ మీ దగ్గరికి మేము వస్తాం. హైదరాబాద్ ప్రజలకందరూ కూడా మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి భయం లేదు, వాళ్ళ ఆస్తులకు ఏమాత్రం కూడా ముప్పు లేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గాని రాజకీయ నాయకులందరూ కాపాడుతామని ఒక సంకేతాలు ఇవ్వాలి. ఇది ఇవ్వడానికి ఎలాంటి ర్యాలీలో పార్టిసిపేట్ చేయమన్నా లేకుంటే సంఘీభావ యాత్రలు చేయమన్నా తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉన్నాం. రాజకీయాల కోసం బీజేపీనో ఎంఐఎంఓ ఇద్దరు కావాలని ఒకరి మీద ఒకరు బురజల్లుకునే కార్యక్రమానికి మనం అందరం కూడా సంఘీభావాన్ని తెలియజేయకుండా అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి అందరం కలిసి ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడదాం. ఈ దేశానికి ఆదర్శంగా ఉన్నాం. కులాలకు మతాలకు అతీతంగా ఈ సమాజంలో లా అండ్ ఆర్డర్ కాపాడడానికి మేము ముందుకు వస్తాం. రాజకీయాలకు అతీతంగా మీరు ముందుకు రండి. తప్పకుండా లా అండ్ ఆర్డర్ కాపాడుతాను మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.